కవిత కేసీఆర్ కూతురు ఈరోజు కొత్త పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ కొత్త పార్టీని స్వాగతిస్తున్నాం. కవిత మాటల్లో కేసీఆర్ ని ఉద్దేశించి మనసు లేని మనిషి అని చెప్తాం. మేము అదే చెప్తున్నాం కదా మొదటి నుంచి. మా రేవంత్ రెడ్డి గారి పీసీ అధ్యక్షులు ఉన్న నాటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. ఈ రోజుకైనా కేసీఆర్ గారి కూతురే గారాల కూతురు కొత్త పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ పై చేసినటువంటి విమర్శలు. కవిత ఏమంటున్నది, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో మీరు చేస్తామనేటివి మీరు చేసి చూపిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త పార్టీకి స్పేస్ ఉందని భావిస్తారు. తండ్రి మీద కోపంతో సోదరుడి మీద కోపంతో ఒక పార్టీ పెట్టుకుని సామాజిక బాధ్యతగా ముందుకు వస్తుందని చెప్పినటువంటి సందర్భం కాబట్టి మీరు కొత్త పార్టీ వస్తే స్వాగతిస్తామని చెప్తుంది. కానీ మీరు ఏదైతే చేయబోతున్నామని చెప్పి ఈరోజు చెప్పినరో వాటన్నిటినీ రోజు మేము చేసిన సందర్భం. ఈరోజు కేసీఆర్ వెంట దయ్యాలని చెప్పినటువంటి కవిత గారు ఈరోజు ఏకంగా ఒక కొత్త పార్టీ పెట్టి బారాస పైన తిరుగుబాటు చేసినట్టుగానే కొత్త పార్టీ యొక్క ఆవిర్భావాన్ని మేము చూస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాల పైన చర్చ జరుగుతున్న వేళ ఈ పార్టీ ఉద్యమించిందిగా మేము చూస్తున్నాం. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం పైన ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రజల పక్షాన నిలబడి ఏ ఒక్క కొత్త కార్యక్రమాలు అమలు చేయలేరు, దాచుకోవడము దోచుకునేటువంటి కార్యక్రమం జరిగిందనే మాట. మరో మాట అనేది కవిత కనీసం ఫోన్లలో మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది ఆ రోజుల్లో. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని మేము చేసినటువంటి ఆరోపణకి ఈరోజు తను మాటలు తన కార్యక్రమాలు ఏదో హరీష్ రావు ఇల్లు సంతోషరావు ఇల్లు బంగారమయం అయితే తెలంగాణ బంగారమయం కాలేదు కదా అన్నది. అంటే మేము ఆ రోజు ఆ నలుగురే దోచుకుంటున్న దానికి నిదర్శనం కవిత మాటలు. అంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రికి హోదాలో వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మేము చేసిన ప్రతి ఆరోపణకు ఈ రోజు కవిత గారి సమాధానం అవుననేటువంటిది వచ్చింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు మమ్మల్ని స్వాగతించారు. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన సాగుతుంది. రాబో రోజుల్లో కూడా ఈరోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టుకున్న వాళ్ళు కానీ భాజపా కానీ ఎవరు కూడా ప్రజలకు దగ్గరలో లేరు. ప్రజలకు దగ్గరలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన నిస్సాయాలకు అపర్ణ సంబంధించే రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని